మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో వీవర్స్ శాఖలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత తెలిపారు. గత 5 సంవత్సరాలుగా చేనేత పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయారని, పరిశ్రమల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని నారా లోకేష్ ప్రత్యేకంగా చెప్పినట్లు సవిత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ పార్టీ పట్టణ నాయకులు దామర్ల రాజు, జానకిదేవి, కారంపూడి అంకమరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా వరదలు వచ్చినా కూడా ఈ ప్రాంతంలోకి వాటర్ అనేది రాదు, ఇబ్బంది ఉంటుంది. కెమెరా రోజుకి ఎన్ని గాడీలు కొట్టారమ్మా? 300 కొట్టారు. మరి ఏంటి ఇది కట్టడం వల్ల మీకు ఉపాధినా? సరే ఇచ్చండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా దగ్గర కలిసినప్పుడు మేడం లోకేష్ గారు వీవర్స్ అలా ఏర్పాటు చేశారు. దానివల్ల వీవర్స్ కి చాలా లబ్ధి పొందుతుంది. మీరు కూడా మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కూడా చాలా మంది నాకు సూచనలు ఇచ్చారు. కానీ నేను ఒకసారి చూద్దామని వచ్చాను. ఇక్కడ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడిన వీవర్స్ తో కావచ్చు, అక్కడ టైలరింగ్ చేస్తున్న మహిళలతో కావచ్చు, వాళ్ళ క్లారిటీ చెప్పింది ఏంటంటే ఇక్కడ మాకు లేటెస్ట్ డిజైన్స్ ట్రెండ్ ఏం జరుగుతుందో ఆ ట్రెండ్ తగ్గట్టుగా లేటెస్ట్ డిజైన్స్ మాకు నేర్పించడంతో పాటు మళ్ళా మేము తయారు చేసిన వస్త్రాలు కూడా మాకు లేబర్ వేజెస్ కూడా పెంచుతూ మాకు బాగా ఉంది. ఇలాంటి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తే చాలా మంది వ్యూవర్స్ కి ఉపాధి చూపించిన వాళ్ళని అవుతామనే విషయాన్ని కూడా తెలియజేశారు. మహిళలు కూడా మేము ఇంటి వద్దకు తీసుకెళ్లి ఆర్డర్స్ ఇక్కడికి వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ మేము ఇక్కడ కొడుతున్నాం. ఇంటి దగ్గర కూడా మాకు ఎప్పుడైతే ఖాళీ సమయంలో ఇంటి దగ్గర కూడా వెళ్లి తీసుకోవడం కూడా చాలా బాగుంది అని కూడా తెలియజేశారు. నారా లోకేష్ బాబు గారికి కూడా నాకు మంత్రి పదవి అయిన తర్వాత నారా లోకేష్ బాబు గారు చెప్పింది ఒకటే, అమ్మ సవితమ్మ జాగ్రత్త, చేనేతలు నా కుటుంబ సభ్యులు ఈ గత 5 సంవత్సరాలుగా చాలా నష్టపోయారు. కొన్ని చోట్ల ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్తగా చేనేతలకు మనం న్యాయం చేయాలి, పూర్వ వైభవం మళ్ళీ చేనేతలకు మనం తీసుకురావాలనే విషయాన్ని దిశ నారా లోకేష్ బాబు గారు నాకు నిర్దేశించారు. ఆ విధంగా మేము ఏం చేయాలి? గతంలో 14-19 రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నా కూడా చేనేతలు గౌరవించి చేనేతలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఏంటి, మనం చేనేతలకు ఏ విధంగా అయితే లబ్ధి చేయగలమన్న విషయాన్ని మేము పరిశీలిస్తాం. ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తున్నాం. గతంలో ఏమైతే చేనేతలకు సబ్సిడీలు ఉన్నాయో అందజేస్తూ మరికొన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే మార్కెటింగ్ అవసరం, అదే విధంగా కొత్త డిజైన్స్ అవసరం, దానికి కూడా ట్రైనింగ్ శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయబోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. నిజంగా నారా లోకేష్ గారు చేనేతల గురించి గ్రౌండ్ నుంచి నాకైతే మనకన్నా ఎక్కువగా చేనేత కార్మికులు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క వాళ్ళ జిఎస్టీ, ఒక పక్క కరెంటు బిల్లులు పెంచి పెరగటం,